ఏడాదికి 30,000 ఆర్థిక సాయం అందించాలి అంటూ 2 రోజులుగా ధర్నా చేస్తున్న ఆటో యూనియన్ కార్మికులు పోరాట ఫలితంగానే నేడు రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర పథకం ద్వారా ఆటో కార్మికులకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తాము అని ముఖ్యమంత్రి ప్రకటించారని రావికమతం ఆటో యూనియన్ అధ్యక్షుడు కె వరాహాలు బాబు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం రావికమతం మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆటో కార్మికులందరికీ ఏడాదికి 30,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలి అని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షుడు వరహాల బాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో యూనియన్ కార్మికులు పోరాట ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులందరికీ 15,000 రూపాయల దసరా కానుకగా అందజేస్తామని ఇప్పటికే పలు వార్తాపత్రికల్లో తెలియపరచడం జరిగిందన్నారు. అయితే గత ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం లేకుండానే 10,000 రూపాయల ఆటో కార్మికులకు వాహన మిత్ర పథకం ద్వారా అందించింది అని, నేడు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వలన ఆటో కార్మికులందరూ రోడ్డున పడ్డామని, తమ కుటుంబాలు వీధిన పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి 15,000 రూపాయలు మాటను వెనక్కి తీసుకుని 30,000 రూపాయలు ఏడాదికి అందజేయాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు. లైసెన్స్ ఉన్న ఆటో కార్మికులందరికీ వాహన మిత్ర పథకం అమలు చేయాలి అని, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్స్, ప్రైవేటీకరణ, బిఎంఎస్ శిక్షణ ఇవన్నీ ప్రమాదకరమైన నిబంధనలు కాబట్టి వాటిని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. అలాగే తక్షణమే సంక్షేమ బోర్డు అమలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి వజ్రపు సత్యవతి, ఆటో యూనియన్ సెక్రటరీ సింహాచలం, వైస్ ప్రెసిడెంట్ ఎస్ సోమనాయుడు, రావికమతం యూత్ నాయకులు పులగాయల గోవిందు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారికి మరి తెలియజేయండి ఏమంది, మా ఆటో యూనియన్ తరఫున మరి ఎన్నో పోరాటాలు చేసి మరి ఎన్నో ఉద్యమాలు చేసాం కాబట్టి మీరు ఇలా 15,000 అప్పుడు అన్నదే తప్ప మరి అసలు ఇదే వదలేదు కాబట్టి మరి 15,000 కూడా మా మెకానిక్ ఛార్జీలు కూడా రావు కాబట్టి ఇదిగే రోడ్లు పడిపోయి ఉన్నాం. మా కుటుంబాలు ఎటువంటి సర్వీస్ లేకుండా చేసి 200 రూపాయలు కూడా వెళ్ళడానికి మా యూనియన్కి ఆటో వాళ్ళకి ఏం కూడా ఇవ్వలేదు. అందువల్ల ఇంటికాడ తినడానికి తిండి కూడా లేకుండా ఫైనాన్షియల్ కట్టుకోలేక అదే రకంగా